హాయ్ అండి. మా అమ్మ అయితే గులివెందులు తీసుకుందండి. వీటిని అయితే అలా పులుసు చేయడం అలాగే ఫ్రై చేయడం ఎలా చేయాలో మీకైతే చూపిస్తానండి. ఇవైతే చాలా టేస్ట్ గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి చాలా టేస్ట్ గా అయితే ఉంటాయి. ఇదిగండి గులివెందులు అయితే కడిగేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి, అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి, అలాగే ధనియాల పొడి కొద్దిగా, అలాగే చేపల మసాలా, లాస్ట్లో కొద్ది సాల్ట్ వేసుకొని వీటిని బాగా అయితే కలుపుకోవాలండి. ఫ్రై చేసుకుంటాం కదా కొద్దిగా చారుకి, అలాగే మిగిలినవి అయితే ఫ్రైకి అయితే కలుపుకుంటున్నాను. పులివెందులకి అయితే మసాలా అయితే పట్టించేసాను. వీటిని అయితే ఒక 10 నిమిషాలు అయితే పక్కనైతే పెట్టాను కూడా. ఇదిగోండి ఒక పక్క అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. ఇదిగండి ఒక్కొక్కటిగా ఇప్పుడైతే వేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ వేయమండి, లైట్గా అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదిగండి చేపలు అయితే ఫ్రై అయిపోయేవి. ఇప్పుడు వీటిని అయితే తీసేసుకుందాం. చేపలు అయితే ఇదిగండి పక్కకి తీసుకున్నాను. ఇప్పుడు ఎలాగొన్నాయి టేస్ట్ చూసి చెప్పు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒక ట్రై చేయండి. ఇదిగండి చేపలకైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి అయితే ఫ్రై చేసుకున్నాం. అది కొద్ది ఫ్రై అయ్యాక టమాటీలు అయితే వేసుకోవాలి. కొద్ది టమాటీలు కూడా కొద్ది ఫ్రై చేసుకుందాం. ఇదిగండి ఈ లోప అయితే కొద్ది చింతపండు, వాటర్లో వచ్చిన చింతపండు వేసి అయితే నానబెట్టుకుంటున్నాను. ఇదిగండి టమాటీలు అయితే ఏగిపోయేవి. ఇప్పుడైతే ఇందులో ఉన్న చేపలు అయితే వేసుకుందాము. ఇప్పుడు వీటిని అయితే కలిపేసుకుందామండి. గంటితో అయితే కలపకూడదు, కుట్టుకోవాలి. ఎందుకంటే లేకపోతే మొక్కలు విడిపోతాయి, అందుకని చెప్పని. కొద్దిగా పసుపు అయితే వేసుకుని అయితే కలిపివ్వాలండి. ఇప్పుడైతే కొద్దిగా ధనియాల మసాలా అయితే వేసుకుందాం. చేపల మసాలా కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా కారం, ఉప్పు అయితే వేసుకోవాలి. చేపలు చింతపండు లాస్ట్కి అయితే చింతపండు రసం అయితే వేసుకోవాలండి. ఇందులో ఇదండి చింతపండు రసం అయితే వేసుకుంటున్నా. చింతపండు పులుపు వేస్తాం కదా, ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలి. లాస్ట్లో వేసుకుని అయితే కొద్దిగా కుదుపుకుందాం. ఇదిగండి గంట అయితే పెట్టకూడదు, ఇలా కలుపుకోవాలి. గంట పెడితే ముక్కలన్నీ వీడిపోతాయి. ఇదిగండి చేపల చారు అయితే మరుగుతుంది. మరొక 5 నిమిషాలు మరిగాక అయితే దించేసేవచ్చు. ఇదిగండి చారు అయితే మరిగిపోయింది. ఇప్పుడైతే వీటిని ఆఫ్ చేసుకుందాం. ఇదిగండి వంట అయితే అయిపోయింది. మా పిల్లలకైతే చేపల చారుతో అన్నం అయితే పెట్టేస్తున్నాను. తినము. ఈరోజు వీడియో అయితే ఇది. బాయ్ బాయ్.